ఈ విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. అయితే రీసెంట్ గా చేసిన ఒక స్టడీ ఈ విశ్వం 26.7 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిందని చెప్తుంది. ఈ స్టడీని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన కొన్ని హై రెడ్ షిఫ్ట్ గెలాక్సీల ఆధారంగా చేశారు. ఈ గెలాక్సీల పరిమాణం మరియు పరిణామం ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న లాంబ్డా సిడిఎం మోడల్ అంటే లాంబ్డా కోల్డ్ డార్క్ మ్యాటర్ మోడల్ కి విరుద్ధంగా ఉండడం సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగించింది. దాంతో బిగ్ బ్యాంగ్ పైన అలాగే ఈ విశ్వం వయసు పైన సైంటిస్టులకు అనేక సందేహాలకు దారి తీసింది. అలాగే 100 సంవత్సరాల క్రితం కనిపెట్టిన ఒక మోడల్ ఈ విశ్వం వయసును మనం తప్పుగా అంచనా వేస్తున్నామని చెప్తుంది. ఇంతకీ ఆ మోడల్ ఏమిటి? ఈ మోడల్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టిన గెలాక్సీలకు అనుకూలంగా ఎందుకు ఉంది? అలాగే ఈ విశ్వం వయసు 26.7 బిలియన్ సంవత్సరాలు అని ప్రూవ్ చేయడానికి సైంటిస్టుల దగ్గర ఉండే ఆధారాలు ఏంటి లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. 1920s కి ముందు ఈ విశ్వం స్థిరంగా అంటే ఎలాంటి ఎక్స్పాన్షన్ లేదా ఎలాంటి కాంట్రాక్షన్ లేకుండా ఉంటుంది అని సైంటిస్టులు నమ్మేవారు. కానీ ఆ సమయంలో అమెరికన్ ఆస్ట్రోనమర్ ఎడ్విన్ హబుల్ ఈ విశ్వంలో ఉండే గెలాక్సీలన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఒకదానికొకటి దూరంగా కదులుతున్నట్లు కనిపెట్టాడు. అంటే గెలాక్సీలు మన నుండి ఎంత దూరంలో ఉంటే అంతే వేగంగా కదులుతున్నాయని కనిపెట్టాడు. ఉదాహరణకి గెలాక్సీలు ఉండే దూరాన్ని డి అనుకుంటే అవి కదిలే వేగాన్ని v అనుకుంటే అప్పుడు v అనేది d కి డైరెక్ట్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. అంటే v is equal to h0d. ఇక్కడ h0 ని హబుల్ కాన్స్టెంట్ అని అంటారు. ఇక్కడ h0 అనేది రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ ని తెలియజేస్తుంది. ఒకవేళ ఈ విశ్వం ఒక స్థిరమైన వేగంతో ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటే గతంలో ఉన్న గెలాక్సీలన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉండి ఉండవచ్చు. అలా మనం ఇంకా గతంలోకి వెళ్లే కొద్దీ మనం ఎలాంటి ప్రాంతానికి చేరుకుంటాము అంటే అక్కడ మ్యాటర్ మరియు ఎనర్జీ మొత్తం ఒక చిన్న ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి. అంటే అక్కడి నుంచే ఈ విశ్వం ప్రారంభమైంది అన్నమాట. దానినే బిగ్ బ్యాంగ్ అని అంటారు. అక్కడి నుంచి ఈ విశ్వం విస్తరించడం మొదలు పెట్టింది. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వం విస్తరించిన సమయాన్ని హబుల్ టైం హెచ్టి అని అంటారు. ఇక్కడ హెచ్టి యూనివర్స్ ఏజ్ ని తెలియజేస్తుంది. మ్యాథమెటికల్ గా చెప్పాలంటే హబుల్ టైం అనేది హబుల్ కాన్స్టెంట్ కి రెసిప్రోకల్ గా ఉంటుంది. హెచ్టి ఈజ్ ఈక్వల్ టు 1/h0 దట్ ఈజ్ ఈక్వల్ టు 13.8 బిలియన్ ఇయర్స్. ఎడ్విన్ హబుల్ ఇంకొక విషయాన్ని కూడా కనిపెట్టాడు. అది ఏమిటంటే విశ్వం విస్తరించడం వలన లైట్ స్ట్రెచ్ అవుతుందని కనిపెట్టాడు. అంటే దూరంగా ఉండే గెలాక్సీల నుంచి విడుదలయ్యే లైట్ అనేది ఈ విశ్వంతో పాటుగా విస్తరించడం వలన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లోని రెడ్ ఎండ్ వైపుకు షిఫ్ట్ అవుతుంది. దీనినే రెడ్ షిఫ్ట్ అని అంటారు. అంటే గెలాక్సీలు ఎంత దూరంగా ఉంటే వాటికి అంత ఎక్కువ రెడ్ షిఫ్ట్ ఉంటుంది అన్నమాట. కానీ ఎడ్విన్ హబుల్ రెడ్ షిఫ్ట్ ని మరియు యూనివర్స్ ఎక్స్పాన్షన్ ని ఆ సమయంలో చాలా మంది సైంటిస్టులు కొట్టిపడేశారు. అందులో ఒకరు స్విస్ ఆస్ట్రోనమర్ అయిన ఫ్రిడ్జ్ జుకీ. ఈయన టైడ్ లైట్ హైపోథసిస్ టిఎల్ పేరుతో ఒక మోడల్ ని కనిపెట్టాడు. ఈ హైపోథసిస్ ప్రకారం దూరంగా ఉండే గెలాక్సీల నుండి విడుదలైన లైట్ ప్రోటాన్లు దారి మధ్యలో ఇతర కణాలతో ఢీకొనడం వలన శక్తిని కోల్పోయి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లోని రెడ్ ఎండ్ వైపుకు షిఫ్ట్ అవుతుంది. అయితే టైడ్ లైట్ హైపోథసిస్ అనేది బిగ్ బ్యాంగ్ గురించి గానీ లేదా యూనివర్స్ ఎక్స్పాన్షన్ గురించి గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత 1948 లో సైంటిఫిక్ కమ్యూనిటీ ఆల్ఫా బీటా గామా పేరుతో ఒక పేపర్ ని పబ్లిష్ చేశారు. ఈ పేపర్ బిగ్ బ్యాంగ్ ని సపోర్ట్ చేస్తూ హైడ్రోజన్, హీలియం మరియు ఇతర హెవీ ఎలిమెంట్స్ విశ్వం ప్రారంభంలో పుట్టాయని చెప్తుంది. ఆ తర్వాత 1960s లో కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని కనిపెట్టారు. ఇది బిగ్ బ్యాంగ్ జరిగిందని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యంగా నిలిచింది. ఆ తర్వాత కాలంలో బిగ్ బ్యాంగ్ ని సపోర్ట్ చేస్తూ అనేక సిద్ధాంతాలు రావడంతో ఫ్రిడ్జ్ జుకీ కనిపెట్టిన టైడ్ లైట్ హైపోథసిస్ తన ఉనికిని కోల్పోయింది.
ప్రస్తుతం ఈ విశ్వం లాంబ్డా సిడిఎం మోడల్ ప్రకారం నడుస్తుంది. ఈ మోడల్ ప్రకారం ఈ విశ్వం వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే ఈ మోడల్ బిగ్ బ్యాంగ్ గురించి, రెడ్ షిఫ్ట్ గురించి పూర్తిగా వివరిస్తుంది. ప్రస్తుతం రెడ్ షిఫ్ట్ Z=0 ఉంటే మనం కాలంలో వెనక్కి వెళ్లే కొద్దీ రెడ్ షిఫ్ట్ పెరుగుతుంది. అంటే గెలాక్సీలకు ఎంత ఎక్కువ రెడ్ షిఫ్ట్ ఉంటే అవి అంత పురాతన కాలానికి చెందినవని అర్థం. రీసెంట్ గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టిన గెలాక్సీల రెడ్ షిఫ్ట్ 11 to 15 లోపల ఉంటుంది. అయితే ఈ గెలాక్సీలు బిగ్ బ్యాంగ్ పుట్టిన కేవలం 300 నుండి 500 మిలియన్ సంవత్సరాలకే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండడం సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. ఎందుకంటే లాంబ్డా కోల్డ్ డార్క్ మ్యాటర్ మోడల్ ప్రకారం ఈ విశ్వం పుట్టిన 150 మిలియన్ సంవత్సరాలకు మొట్టమొదటి నక్షత్రాలు పుట్టాయి. ఈ నక్షత్రాలు పూర్తిగా అభివృద్ధి చెంది గెలాక్సీలుగా మారడానికి 1 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. అయితే వెబ్ కనిపెట్టిన గెలాక్సీలు బిగ్ బ్యాంగ్ జరిగిన 300 నుండి 400 మిలియన్ సంవత్సరాలకే భారీ గెలాక్సీలుగా ఎలా మారాయనే దానికి లాంబ్డా సిడిఎం మోడల్ స్పష్టత ఇవ్వలేకపోయింది. దీనినే ఇంపాసిబుల్ ఎర్లీ గెలాక్సీ ప్రాబ్లం అని అంటారు. దీన్ని బట్టి చూస్తే లాంబ్డా సిడిఎం మోడల్ ప్రకారం ఈ విశ్వం వయసును సైంటిస్టులు తప్పుగా క్యాలిక్యులేట్ చేశారా? ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ ఓటావాకి చెందిన రాజేంద్ర గుప్తా అనే ఫిజిసిస్ట్ ఒక కొత్త విధానాన్ని ప్రతిపాదించాడు. ఆయన కోరింగ్ కపులింగ్ కాన్స్టెంట్ సిసిసి అనే కొత్త మోడల్ ని తీసుకొచ్చాడు. ఈ మోడల్ ప్రకారం స్పీడ్ ఆఫ్ లైట్, ప్లాంక్స్ కాన్స్టెంట్ మరియు గ్రావిటేషనల్ కాన్స్టెంట్స్ లాంటి ఫండమెంటల్ కాన్స్టెంట్లు ఎప్పుడూ కాన్స్టెంట్ గా ఉండవని, ఈ విశ్వం పరిమాణం చెందే కొద్దీ అవి కూడా మారుతూ ఉంటాయని ప్రతిపాదించాడు. ఈ మోడల్ కి జత చేస్తూ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఫ్రిడ్ జుకీ కనిపెట్టిన టైడ్ లైట్ హైపోథసిస్ ని సీన్ లోకి తీసుకొచ్చి ఎర్లీ గెలాక్సీ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు. అలాగే టైడ్ లైట్ హైపోథసిస్ ని మిగతా మోడల్ తో పాటుగా కంబైన్ చేసి అనేక రకాలుగా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు. ఇందులో ముఖ్యమైనవి సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ మరియు లాంబ్డా సిడిఎం ప్లస్ టిఎల్ మోడల్స్. ఇందుకు ఈ గ్రాఫ్ ని గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ గ్రాఫ్ లో గెలాక్సీలకు సంబంధించిన రెడ్ షిఫ్ట్ మరియు యాంగులర్ సైజ్ ని ప్లాట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లూ మార్క్స్ అన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కి ముందు ఉన్న టెలిస్కోప్ లు కనిపెట్టిన గెలాక్సీలను రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ రెడ్ మార్క్స్ అన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేక రెడ్ షిఫ్ట్ల వద్ద కనిపెట్టిన గెలాక్సీలను రిప్రజెంట్ చేస్తుంది. ఈ కర్వ్స్ అన్ని గెలాక్సీల యొక్క యాంగులర్ సైజ్ అనేది డిఫరెంట్ మోడల్స్ ప్రకారం ఎలా మారుతుందో రిప్రజెంట్ చేస్తాయి. లాంబ్డా సిడిఎం మోడల్ ప్రకారం గెలాక్సీల యొక్క యాంగులర్ సైజ్ అనేది 1.5 రెడ్ షిఫ్ట్ వద్ద కొంచెం వంపు తిరిగి గణనీయంగా డీవియేట్ అవుతుంది. కానీ సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ అనేది గెలాక్సీల యొక్క యాంగులర్ సైజ్ అనేది 10 కంటే ఎక్కువ రెడ్ షిఫ్ట్ వద్ద అబ్జర్వ్ డేటాకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ అనేది మిగతా గెలాక్సీస్ కనిపెట్టిన డేటాతో మాత్రమే మ్యాచ్ కాకుండా జేఎస్డబ్ల్యూటీ కనిపెట్టిన హై రెడ్ షిఫ్ట్ గెలాక్సీలతో కూడా మ్యాచ్ అవుతుంది. అలాగే గెలాక్సీల యొక్క ఫిజికల్ సైజ్ అనేది డిఫరెంట్ మోడల్స్ ప్రకారం ఎలా వేరీ అవుతుందో పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇక్కడ కూడా సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టిన హై రెడ్ షిఫ్ట్ గెలాక్సీలతో మ్యాచ్ అవుతుంది. అంటే లాంబ్డా సిడిఎం ప్లస్ టిఎల్ మోడల్ ప్రిడిక్ట్ చేసిన దానికంటే సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ 15 నుంచి 20 రెట్లు ఉన్న గెలాక్సీల సైజ్ ని కూడా ప్రిడిక్ట్ చేసింది. అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టిన భారీ గెలాక్సీలను సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ ప్రకారం రెడ్ షిఫ్ట్ 10 వద్ద ఈ విశ్వం వయసు 5.8 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. రెడ్ షిఫ్ట్ 20 వద్ద ఈ విశ్వం వయసు 3.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. ఈ ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ వలన గెలాక్సీలు పరిణామం మరియు పరిమాణం చెంది మరింత ప్రకాశవంతంగా మారాయి. దీన్ని బట్టి ఒకవేళ ఇప్పుడు ఈ విశ్వం అనేది సిసిసి ప్లస్ టిఎల్ మోడల్ ప్రకారం నడిస్తే దాని వయసు 26.7 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. అయితే మన అబ్జర్వేషన్స్ కి తగ్గట్టుగా కూడా సైన్స్ ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. ఫండమెంటల్ కాన్స్టెంట్స్ అనేవి ఈ విశ్వం పుట్టినప్పటి నుంచి కాన్స్టెంట్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. సిసిసి మోడల్ ప్రకారం కాలంతో పాటుగా అవి మారవు. ఒకవేళ సిసిసి మోడల్ ప్రకారం కాలంతో పాటుగా అవి కూడా మారితే వాటి ఎఫెక్ట్ ప్రస్తుతం మనం చేసే ఎక్స్పెరిమెంట్ లో కూడా కనిపిస్తుంది. సిసిసి మోడల్ ని టిఎల్ మోడల్ తో కంబైన్ చేసినప్పుడు
అది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అది CCC+TL మోడల్ కు ఒక సవాలుగా మారవచ్చు. అందుకని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టిన గెలాక్సీలు లాంబ్డా CDM మోడల్ కు సవాలు విసిరింది కాబట్టి ఇది సాల్వ్ చేయడానికి ఆస్ట్రోనమర్స్ ప్రత్యామ్నాయ మోడల్స్ ని కనిపెట్టాలి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.